నమస్తే. డాక్టర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె ప్రతిమ గారు ఎంబీబీఎస్ డీజీఓ డిఎన్బి ఎఫ్ఆర్ఎం ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సంఘమిత్రాలో వర్క్ చేస్తున్నారు. వారు మనతో స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ముఖ్యంగా ఇది ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి మేడం? యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ అని రొటీన్గా వింటూ ఉంటామండి, బట్ ఆ వర్డే కరెక్ట్ కాదు. నా దృష్టిలో ఆ వర్డే కరెక్ట్ కాదు. ఇది ఓల్డ్లో పిలిచేవాళ్ళం. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ మెథడ్స్ లేకుండా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతుందా ఆ టైంలో పిలిచేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్ టు సబ్ఫర్టిలిటీ. సో ఎందుకంటే మనకున్న అడ్వాన్స్డ్ మెథడ్, ఆధునిక పరికరాలు, ఎవ్రీథింగ్తో కపుల్ ఆల్మోస్ట్ 90 to 100% కేసెస్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇన్ఫర్టిలిటీ అనే వర్డ్ కరెక్ట్ కాదు. బెటర్ టు కాల్ దట్ యాజ్ సబ్ఫర్టిలిటీ అండి. ఓకే. అలాగే మేడం, ఇప్పుడు ఈ కపుల్ ప్రెగ్నెన్సీ కోసం అంటే ఎప్పుడు ఇవి చూపించుకోవాలి, ఎవరిని కన్సల్ట్ చేసుకోవాలి? యూజువల్గా కపుల్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ 1 year వరకు ట్రై చేసి అంటే ప్రాపర్గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఓవులేషన్ టైం అంటామండి, ఆ ఓవులేషన్ టైంలో కరెక్ట్గా సెక్స్లో పాల్గొని 1 year ట్రై చేసి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే చూపించుకోవాలి. యూజువల్గా చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, మేడం మాకు మ్యారేజ్ అయ్యి 1 year అయింది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అని వస్తుంటారు. బట్ వాళ్ళని డీటెయిల్గా మనం హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, 1 year ప్రెగ్నెన్సీ 1 year అయింటుంది మ్యారేజ్ అయ్యి, బట్ వాళ్ళు ఖచ్చితంగా హార్డ్లీ ఒక 2-3 months కూడా కలిసి ఉండరు. సో అట్లాంటివన్నీ తీసుకోకూడదు. ప్రాపర్గా 1 year ట్రై చేసి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు అప్పుడు చూపించుకోవాలి. ఒకవేళ బిఫోర్ 1 year ఎవరెవరు చూపించుకోవాలి అంటే, ఎవరికైతే కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో, లేదు థైరాయిడ్ డిజార్డర్స్ అంటాం, యూజువల్గా చిన్నప్పటి నుంచి థైరాయిడ్ ఉన్నా, లేదు మేల్ అంటే లైక్ మేల్ పార్ట్నర్ అంటారు కదా పురుషుల్లో కనుక, అంటే లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, అంటే కలయికలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, లేదు వీర్యంలో ఏమన్నా లైక్ తక్కువ వీర్యం రావడం, లేదు చాలామంది కంప్లైంట్ చేస్తుంటారండి, మేము సెక్స్లో పాల్గొంటుంటాము కానీ వీర్యం మాత్రం మాకు అయిన తర్వాత యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, దట్ ఈస్ వీ కాల్ ఇట్ as రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ అండి. అలాంటి వాళ్ళు, లేదు చిన్నప్పుడు ఏమైనా కూడా వాళ్ళకి సర్జరీస్ అయింటాయి అన్నమాట, లైక్ హెర్నియా సర్జరీస్ కానీ, లైక్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం, క్రిప్టార్కిడిజం అంటామండి. అలాంటి వాళ్ళు ఒక్కసారి ముందుగా కన్సల్ట్ అయ్యి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ దెన్ దే కెన్ ట్రై ఫర్ 1 year. 1 year ప్రాపర్గా ట్రై చేసి దే కెన్ కమ్ టు అస్ లైక్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి దెన్ దే కెన్ కన్సల్ట్ అస్. ఈ ఇన్ఫెర్టిలిటీ కపుల్ అనేది అసలు ఎవరు టెస్ట్ చేయించుకోవాలి మేడం? నేను యూజువల్గా వాళ్ళు 1 year అదే చెప్పాను కదండి, ఇప్పుడు 1 year ట్రై చేసినా వాళ్ళకి రాకపోతే అప్పుడు దే హ్యావ్ టు కంఫర్ట్ టెస్ట్. అప్పుడు మేము ఏం చేస్తామంటే, యూజువల్గా మేల్లో అయితే లైక్ పురుషుల్లో అయితే ఒక చిన్న టెస్ట్ అండి, అది ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ½ an hour. ఒక 3 to 5 days సెక్స్లో పాల్గొనకుండా వచ్చి వీర్యాన్ని టెస్ట్కి ఇచ్చారంటే అదొక బేస్ లైన్ ఐడియా వస్తుందండి మాకు. సో దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలనేది మనం ప్రొసీడ్ అవుతాం. అదే ఫీమేల్స్కి వచ్చారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ సెకండ్ డే వస్తారు. యూజువల్గా సెకండ్ డే మేము ఒక అల్ట్రాసౌండ్ అంటాం, లైక్ స్కాన్ చేస్తామన్నమాట. ఆ స్కాన్లో ఏం కనిపిస్తాయంటే మనకు గర్భసంచి, ఆ గర్భసంచి పక్కన అండాశయాలు ఉంటాయి, ఆ అండాశయాల్లో ఎంత కౌంట్ ఉన్నది అనేది కనిపిస్తుంది. అది సెకండ్ డే చెక్ చేసుకుంటాం. ప్లస్ కొన్ని బేసిక్ హార్మోన్ టెస్ట్ పంపిస్తాం, లైక్ థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ. సో కొందరికి చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందండి. సో అలాంటి బేసిక్ టెస్ట్లు, కొందరికి హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుంది, అలాంటి బేసిక్ టెస్ట్లు పంపిస్తాం. తర్వాత వాళ్ళు ఒక 9th day కానీ 10th day కానీ అలా వస్తే అప్పుడు అండం స్లోగా గ్రో అవుతూ వస్తుంది. యూజువల్గా 10th day 12th day అండం స్లోగా గ్రో అయ్యి అది 14th day to 16th day రిలీజ్ అవుతుంది. సో అలా మేము ఫాలో అవుతూ ఉంటాం. అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, స్కాన్లో అంటే లైక్ అల్ట్రాసౌండ్లో అండం విడుదల అయిందా లేదా అని చూసుకుంటాం. ఓకే, ఇది అండం విడుదలైంది, అండం విడుదల అవుతుంది. సో వాళ్ళని ఏంటంటే ఆ సైకిల్ ట్రై చేయడానికి వదులుతాం. ఒక 2-3 cycles వాళ్ళని అలానే ట్రై చేయమని చెప్తాం. అయినా రాలేదు అంటే దెన్ ఫర్దర్ హయ్యర్ లెవెల్ ఆఫ్ టెస్ట్లు చేస్తామండి. ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి మేడం? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే, యాజ్ ద నేమ్ ఇండికేట్స్ దట్ మనకు ఏమి రొటీన్ టెస్ట్ల ద్వారా మనకేమి కాజ్ కనిపించట్లేదు. లైక్ ఇప్పుడు పురుషుల్లో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి వీర్య పరీక్ష చేస్తాం. వీర్య పరీక్షలో వాల్యూమ్ అంటాం, అంటే సెమెన్ వాల్యూమ్ అంటాం, అది నార్మల్గానే ఉంటుంది. ప్లస్ దాంట్లో కదిలే కణాలు అంటాం, అంటే కౌంట్ నార్మల్గానే ఉంటుంది, కదిలే కణాలు దట్ ఈస్ మొటిలిటీ అంటామండి. సో ఆ మొటిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ స్పర్మ్స్ అంటాం కదా, లైక్ వీర్యము వెళ్ళి
ఎగ్ని వెళ్ళి పట్టుకుంటేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అందుకే మూమెంట్ అనేది ఇంపార్టెంట్. సో కదిలే కణాలను చూస్తాం. మార్ఫాలజీ అంటే యూజువల్గా దానికి కొన్ని పార్ట్స్ ఉంటాయండి. స్పర్మ్ వీర్యంకి ప్రతిదానికి కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా డెఫిషియన్సీ అని ఒక చిన్న టెస్ట్లో చూస్తాం. ఇది మేల్కి అండి. ఇలా చేస్తే వాళ్ళకి ఏం అబ్నార్మాలిటీ ఉండదు. బట్ ఫీమేల్లో కూడా అండము ఎదుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వీ అజ్యూమ్ దట్ వాళ్ళు ఓవ్యులేట్ అవుతూ ఉన్నారు అని, అంటే అండం రిలీజ్ అవుతూ ఉంది అని. సో నెక్స్ట్ ఏం మిగిలింది మనకు, ట్యూబ్స్ మిగిలింది. సో ట్యూబ్స్ కూడా టెస్ట్ చేయించుకొని ఉంటారు వాళ్ళు. ఆల్రెడీ అన్ని టెస్ట్లు చేస్తే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ట్యూబ్స్ ఎలా చెక్ చేస్తామంటే యూజువల్గా కింద నుంచి ఒక డై పంపిస్తామండి. ఆ డై పంపించి ఒక ఫోటో తీస్తామన్నమాట. పొట్ట మీద ఒక ఫోటో లాంటిది తీస్తే అప్పుడు లోపల పడుతూ ఉండాలి ఆ డై. అది అప్పుడు ట్యూబ్స్ కూడా బాగున్నాయని అర్థం. నెక్స్ట్ ఏంటి, గర్భసంచి. ఇంకా గర్భసంచి కూడా ఎండోమెట్రియం అంటామండి. ఎండోమెట్రియంలో పొర నార్మల్గా వాళ్ళకి నార్మల్ థిక్నెస్ 8 to 12 mm అంటాం. అలా పెరుగుతూ ఉంటుంది. గర్భసంచిలో కణితలు కానీ ఈ కండ పెరగడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో అయినా ప్రెగ్నెన్సీ రాదు. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇట్లాంటి కప్పులు చాలా చోట్ల తిరిగి వచ్చాము. ఫస్ట్ యూజువల్గా ఓపీకి ఎలా వస్తారంటే పేషెంట్స్, మేము చాలా చోట్ల తిరిగాము, అన్ని టెస్టులు చేయించుకున్నాము, అన్నీ బాగానే ఉన్నాయన్నారు, కానీ మాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని అడగడం వింటూ ఉంటాం. సో దానికి ఏంటంటే ఈ రొటీన్ టెస్ట్లతో మనం కొన్ని డయాగ్నోస్ చేయలేం. సో నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ టెస్ట్లకు వెళ్ళాలి. ఎందుకంటే అన్నీ బాగున్నాయి, ప్రెగ్నెన్సీ రాలేదు. మెయిన్గా వాళ్ళు ఏంటంటే అన్నీ బాగున్నాయి కదా, ప్రెగ్నెన్సీ వస్తుందిలే అని చాలామంది వదిలేస్తూ ఉంటారు. సో అలా కొన్ని రోజుల వరకు వదలొచ్చు, కానీ అలా కనుక ఎక్కువ రోజులు వదిలితే మాత్రం అది ఫీమేల్లో ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఊసైట్ అంటాం, లైక్ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కపుల్ అన్నీ బాగున్నాయి అన్న తర్వాత కూడా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ ఈస్ 1 to 2 years మాత్రమే ట్రై చేసి దెన్ దే షుడ్ కమ్ ఫర్ ట్రీట్మెంట్. సో వీళ్ళకి ఏంటి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అన్నీ బాగున్నాయి కదా, నెక్స్ట్ ఏంటి వీళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఐయుఐ అంటామండి. ఫస్ట్ యూజువల్గా దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఫీమేల్ దట్ ఈస్ వాళ్ళ పార్ట్నర్లో అండం పెరిగి విడుదల అవుతూ ఉంటుందో ఆ టైంలో మనం ఏంటి క్లీన్ చేసి, లైక్ వీర్యాన్ని క్లీన్ చేసి బాగా కదిలే కణాలని మాత్రమే తీసుకొని వాళ్ళల్లో ఫీమేల్ పార్ట్నర్లో వేస్తాం. వేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు 2 అండము వీర్యం కలిసి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా దీన్ని మనము న్యాచురల్గా ఐయుఐ అంటాం. న్యాచురల్ ఐయుఐ చేయొచ్చు, లేదా మెడిసిన్స్ పెట్టి ఐయుఐ చేయొచ్చు. న్యాచురల్ ఐయుఐ అంటే మనం ఏం మెడిసిన్స్ పెట్టాం, వాళ్ళు నార్మల్గా ఓవ్యులేట్ అవుతూ ఉంటారు, లైక్ అండం వస్తూ ఉంటుంది, రిలీజ్ అయ్యే టైంలో వేస్తాం. సో ఇది కూడా సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ మనం న్యాచురల్గా ట్రై చేసేదానికంటే ఈ న్యాచురల్ ఐయుఐకి పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకు అంటే మన ఎయిమ్ ఏంటంటే ఒక 2-3 అండాలన్నా డెవలప్ చేయడం. సో ఎందుకంటే ఆల్రెడీ ఒకటి వస్తుంది, ఫర్టిలైజ్ అవ్వట్లేదు కానీ ప్రెగ్నెన్సీ రాలేదు కదా. సో ఇప్పుడు కూడా న్యాచురల్ సైకిల్ ట్రై చేస్తే మీనింగ్ ఏంటి, ఏముండదు. సో ఇంజెక్షన్స్ కనుక ఇచ్చామనుకోండి, ఒక 2-3 ఫాలికల్స్ అంటే లైక్ 2-3 అండాలు పెరుగుతాయి. సో ఒకటి కాకపోతే ఒకటైనా వీర్యంతో కలిసి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ ఇది ఒక యూజువల్గా 3 to 4 సైకిల్స్ ట్రై చేస్తామండి. అంటే 3 to 4 సైకిల్స్ ఆర్ మ్యాక్సిమం. ఒకవేళ ఉంది కొంచెం ఏదైనా ట్రై చేద్దాము, బాగానే ఉంది, ఎంగేజ్ అలా అనుకుంటే ఒక 6 సైకిల్స్ దాకా ట్రై చేయొచ్చు. లేదు స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్ అంటామండి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో దీంట్లో టైప్స్ ఉన్నాయండి, ఇక్సీ అని, ఇమ్సీ అని. ఏది డిపెండ్స్ ఆన్ ఏ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉందో ఆ ఫర్దర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మరి ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫెర్టిలిటీ. సో ట్యూబల్ ఫ్యాక్టర్ యాక్చువల్గా చాలామందిని బయట వింటూ ఉన్నాం, మాకు ట్యూబ్స్ బాగాలేదు, మాకు అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలా చెప్పారు అంటూ ఉంటారు. సో యాక్చువల్గా ట్యూబ్స్ అంటే ఏంటి అంటే యూజువల్గా మా లాంగ్వేజ్లో ఫెలోపియన్ ట్యూబ్ అండి. ఆ ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటంటే ఓవరీ అంటాం, అండానికి గర్భసంచికి కనెక్షన్ లాగా ఇట్లా ఒక ట్యూబ్, ఒక పైప్ లాంటిది ఉంటుంది. సో ఇక్కడ అండాశయంలో అండం రిలీజ్ అయ్యి ఆ పైప్లోకి వచ్చినప్పుడు భార్యాభర్త కలిసినప్పుడు వీర్యం వస్తుంది. ఆ వీర్యము ఆ ట్యూబ్లో వచ్చి 2 కలిసి ఒక పిండంగా మారి ఇటు సైడ్కి గర్భాశయంలోకి వచ్చి పిండం కూర్చున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అనుకోండి, ఎక్కడికి వీర్యం, ఇప్పుడు దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ట్యూబ్స్లో 2-3 పార్ట్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ప్లాట్ బ్లాక్ అయింది అనుకోండి, ఆ వీర్యం అసలు
అండం దగ్గరికే వెళ్ళదు. సో దాన్ని ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అంటామండి. సో ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ యూజువల్గా ఎవరికైనా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ కానీ డిఎన్సీ అంటామండి, లైక్ ప్రీవియస్ చాలా అబోషన్స్ అలా జరుగుంటాయి. సో అప్పుడు అబోషన్స్ అప్పుడు మెడికల్గా మేనేజ్ చేసి ఉంటారు, కానీ అవి ఉన్న ప్రోడక్ట్స్ పడిపోవు అనమాట. సో అప్పుడు డిఎన్సీ చేయించుకొని ఉంటారు యూజువల్గా వాళ్ళు. కానీ లేదు ఇంకా ప్రాక్సిమల్ అంటే ఇనీషియల్ పార్ట్లో బ్లాక్ అవుతుందండి. నెక్స్ట్ ఒకవేళ డిజిటల్ పార్ట్ అంటాం, అంటే స్టార్టింగ్ పార్ట్లో కాకుండా నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ బ్లాక్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే డిజిటల్ ట్యూబల్ బ్లాక్ అంటామండి. యూజువల్గా ఎవరికైతే ట్యూబర్క్లోసిస్ అంటాం, మన ఇండియాలో కామన్ లైక్ ట్యూబర్కులోసిస్ అంటాం కదా, ఆ ట్యూబర్కులోసిస్ వల్ల బ్లాక్ అవుతుంది. సో అది కాకుండా ఇప్పుడు డిజిటల్ ట్యూబల్ బ్లాక్ అంటే వెళ్ళడానికి మీకు స్పేస్ లేదు. సో ఇక్కడ స్పేస్ లేనప్పుడు ఈ పార్ట్ అనేది ఉబ్బుతుంది. ఈ పార్ట్ అనేది ఉబ్బినప్పుడు అదేంటి వాటర్ కంటెంట్ ఉన్న తిత్తిలాగా మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోసాల్పింగ్స్ అండి. ఆ హైడ్రోసాల్పింగ్స్ ఉండడం వల్ల కొంతమంది పేషెంట్స్కి ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో ఉండే పొర ఉంటుంది కదా, ఆ పొర వచ్చి అండాశయంలో వచ్చి అక్కడక్కడ చిన్న స్పాట్స్గా మారి చుట్టుపక్కల వాళ్ళతో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అయ్యి, సో అప్పుడు ఏంటంటే ఆ అండంకి ఇక్కడ ఉండే ట్యూబ్కి ఉండే రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పుడు కూడా మనకు అండం మూమెంట్ ఉండదు, సో అండాశయంలోనే ఉండిపోతుంది. సో ఆ కండిషన్స్లో కానీ కొంతమందికి చిన్నప్పుడు లైక్ అపెండిసెక్టమీ అంటాం, లైక్ 18 years అప్పుడు కానీ అలాంటప్పుడు అపెండిక్స్ తీసేసిన వాళ్ళకు కూడా అడిషన్స్ లైక్ అతుకులు ఉండడం వల్ల ఆ ట్యూబ్కి ఆ ఓవరీకి ఉండే రిలేషన్షిప్ మారిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకి బ్లాక్ అవుతాయి ట్యూబ్స్. సో ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఇటు నుంచి అండం వస్తుంది, ఇటు నుంచి వీర్యం వచ్చి కలవాలి. సో అక్కడ ఫర్టిలైజ్ అయ్యే పార్ట్లో బ్లాక్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి దాన్నే ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే యూజువల్గా అసలు ఫస్ట్ మనము ఎక్కడ బ్లాక్ ఉందో తెలుసుకోవాలండి. ఇప్పుడు చెప్పాను కదా, ప్రాక్సిమల్ అంటే స్టార్టింగ్ పార్ట్లో బ్లాక్ ఉందా, నెక్స్ట్ సెకండ్ పార్ట్లో బ్లాక్ ఉందో తెలుసుకోవాలి. ఒకవేళ స్టార్టింగ్ పార్ట్లో బ్లాక్ ఉందనుకోండి, యూజువల్గా ట్యూబల్ క్యానులేషన్ అంటాం. లాప్రోస్కోపీ ద్వారా అంటే పైన నుంచి ఒక చిన్న కెమెరా పెట్టి ఒక హోల్స్ పెట్టి చూస్తూ ఉంటారు. కింద నుంచి ఇంకొక కెమెరా పంపిస్తాం, అంటే లైక్ ఒక స్కోప్ లాంటిది కెమెరా పంపిస్తాం, దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. రెండింటిని కంబైన్ చేసి ఒక చిన్న వైర్ లాంటిది ఉంటుంది. ఇలా ఏదైనా పైప్ బ్లాక్ అయిపోయింది, మనకి ఏదైనా డస్ట్ పోలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక చిన్న పైప్ని పెట్టి దాంట్లో ఇలా పొడుస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, స్లోగా బ్లాక్ క్లియర్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక ట్యూబల్ క్యానులా అంటారు దాన్ని. సో ఇలా పంపించి ట్యూబుల్లోకి పంపించి జస్ట్ ఇలా చేస్తూ ఉండి కొంచెం వాటర్ అవి పుష్ చేస్తూ ఉంటే స్లోగా ఆ బ్లాక్ క్లియర్ అవుతుంది. సో అదొక ఆప్షన్ ఉంది. కొంతమందికి అలా చేయలేకపోవచ్చు, ఎందుకంటే చాలా ట్యూబర్క్లోసిస్ వల్ల అయితే మాత్రం ట్యూబ్ బాగా డ్యామేజ్ తింటుంది. సో అలాంటి వాళ్ళకి అది పాసిబుల్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, డిజిటల్ ట్యూబల్ బ్లాక్ అని ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ కాల్డ్ సెకండ్ పార్ట్లో బ్లాక్ అయింది కదా. సో వాళ్ళకు కూడా అది పాసిబుల్ కాదు, ఎందుకంటే స్టార్టింగ్ పార్ట్లో మనం పంపించగలం, కానీ డిజిటల్ పార్ట్ అంటే చాలా దూరంగా ఉన్న పార్ట్లో, అంటే ఎందుకంటే ట్యూబ్స్ ఇలా వంపుగా ఉంటాయి. సో ఒక స్టార్టింగ్ పార్ట్ వరకే మనం పంపించగలం, ఇంత డిజిటల్ పార్ట్లో అయితే అది పాసిబుల్ కాదండి. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కలగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ హైడ్రోసాల్పింగ్స్ అని చెప్పాను కదండి, దానికి సంబంధించి కూడా ఆ లాప్రోస్కోపీలో ఆ ట్యూబ్స్ని కట్ చేస్తాం. అప్పుడేమవుతుంది, ఆ హైడ్రోసాల్పింగ్స్ అంటే దాంట్లో ఏమంటుంది, పేరుకి అది వాటరే, బట్ దాంట్లో చాలా టాక్సిక్ పదార్థాలు ఉంటాయి. అవేంటంటే ఎంబ్రియో టాక్సిక్ మెటీరియల్ అంటాం. సో ఆ ఎంబ్రియోస్కి హార్మ్ చేస్తాయి అవి, అంటే ఎంబ్రియో ఇన్ ద సెన్స్ లైక్ పిండం ఏది ఏర్పడిందో దాన్నే అంటాం. సో అదేంటంటే వచ్చేసి దానికి హార్మ్ చేస్తాయి. అది హార్మ్ చేసినప్పుడు అప్పుడు ఎంబ్రియో మనం ఈవెన్ ఐవీఎఫ్ చేసినా కూడా, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేసినా కూడా ఆ పిండం అనేది దెబ్బతిని చచ్చిపోతుంది. సో అప్పుడు అది. అండ్ వన్ మోర్ థింగ్, ఆ వాటర్ అనేది అప్పుడప్పుడు డ్రైన్ అవుతూ ఇలా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఎంబ్రియోని కిందకి తోసేస్తుంది. సో దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకి ట్యూబల్ డిస్కనెక్షన్ కానీ ట్యూబల్ క్లిప్పింగ్ కానీ అంటాం. సో ట్యూబ్స్ని మనమే లైక్ ఆపరేషన్ ద్వారా కట్ చేసేస్తాం. అప్పుడు దానికి మనం బ్లాక్ చేసాం కాబట్టి ఆ ఫ్లూయిడ్ అనేది రాదు. సో మనం పెట్టిన ఈవెన్ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు మనం పెట్టిన పిండం అనేది దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. వెళ్ళి గర్భాశయంలో కతుక్కొని ప్రెగ్నెన్సీ వస్తుందండి. దీన్నే ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. ప్రతిదానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెథడ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటబుల్. డాక్టర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఈ నెంబర్ 9063599199 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే,
డాక్టర్ గారు అలాగే ఈ ఐయుఐ అంటే ఏంటి, ఎప్పుడు చేయించుకోవాలి? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటామండి. సో యూజువల్గా ఇది ఎవరికి చేస్తామంటే దాంట్లో టైప్స్ ఉన్నాయండి. ఎయిదర్ విత్ ద హస్బెండ్తో అన్నా చేయించుకోవాలి, లైక్ హస్బెండ్ సెమెన్తో అన్నా చేయించుకోవాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో కొన్ని లైక్ చాలా వెరీ రేర్ కేసెస్లో డోనర్ సెమెన్ అంటామండి. లైక్ డోనర్ ఉంటుంది, దానిలో 2 టైప్స్ ఉంటాయి. సో ఐయుఐలో మనం ఏం చేస్తామంటే ఏం లేదండి, జస్ట్ న్యాచురల్గా కొందరికి ఓవ్యులేషన్ జరగదు. అంటే ఓవ్యులేషన్ ఇన్ ద సెన్స్ అండం అనేది డెవలప్ అవ్వదు. యూజువల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, అండము స్లోగా డే బై డే రెండో రోజు చిన్నగా ఒక 4 mm 5 mm అలా ఉంటుంది. బై ద టైం 13th డే 14th డే వచ్చేసరికి అది 20 mm 20 to 22 mm అనే సైజ్కి వస్తుంది. దాన్ని మెచ్యూర్డ్ ఎగ్ అంటామండి. సో ఆ మెచ్యూర్డ్ ఎగ్ని మనము ఆర్టిఫిషియల్గా పగిలేలాగా చేస్తాం. అదే మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, న్యాచురల్గా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, సో మనకు అండం రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళకి ఏం చేస్తాము, మనము ఇంజెక్షన్ ద్వారా అండం పెరిగేలాగా చేసి అది రిలీజ్ అయ్యేలాగా చేస్తాం. ఆ రిలీజ్ అయ్యేటప్పుడు అప్పుడు హస్బెండ్ వీర్యం ఉంటుంది కదా, అది యూజువల్గా ఇంజెక్షన్ ఇచ్చిన 36 to 40 hours అంటే అది 20 to 22 mm సైజ్ వచ్చినప్పుడు మేము ఒక ఇంజెక్షన్ ఇస్తాం అది పగలడానికి. అది ఎప్పుడు పగులుతుంది అంటే ఒక 36 to 40 hours, యూజువల్గా కొందరికి 48 hours కూడా పట్టచ్చు. సో వాళ్ళకి ఆ టైంలో మేము అల్ట్రాసౌండ్ అంటే లైక్ స్కాన్ ద్వారా కింద నుంచి లైక్ యూజువల్గా స్కాన్ ద్వారా చూస్తే అండం పగలడం కానీ అంటే ఫ్రీ ఫ్లూయిడ్, దానికి చాలా కొన్ని సైన్స్ ఉంటాయండి, అవన్నీ అల్ట్రాసౌండ్లో చూసి అంటే స్కాన్లో చూసి ఆ పగిలేటప్పుడు హస్బెండ్ ఏమంటాము, హస్బెండ్ని వచ్చి వీర్యం ఇవ్వమంటాం. మేము ల్యాబ్లో దాన్ని మీడియా స్పర్మ్ ప్రిపరేషన్ మీడియా ఉంటుందండి. సో దాని ద్వారా క్లీన్ చేసేస్తే అవేంటంటే మంచి స్పర్మ్స్ అంటాం, మంచి వీర్యాలన్నీ పైకి వస్తాయండి. అవి మాత్రమే మేము తీసుకొని అది గర్భాశయంలో లైక్ అది ఓవ్యులేట్ జరిగేటప్పుడు అంటే అండం రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి వైఫ్ యొక్క అండాశయంలో వేస్తామండి. వేసినప్పుడు సో మనకేంటంటే మెయిన్ ఎయిమ్ ఏంటి, మీరు ఒక డౌట్ రావచ్చు, సో ఎందుకు న్యాచురల్ కూడా వస్తుంది కదా, ఇలాంటి వాళ్ళకి ఎందుకు అండం వస్తుంది వీర్యం వస్తుంది కలుస్తున్నారు, మీరు సపరేట్గా చేస్తే ఏమొస్తుంది మీకు అని డౌట్ రావచ్చు. యూజువల్గా ఏంటి మేల్ ఫ్యాక్టర్లో మేల్స్లో కొన్ని కదిలే కణాలు ఉంటాయి, కదలని కణాలు ఉంటాయి. అవేంటంటే అన్నీ ఉన్నప్పుడు సో మనకేంటంటే కదిలే కణాలు వెళ్ళి పట్టుకోవాలి ఆ అండాన్ని. సో అప్పుడు దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో మనం క్లీన్ చేసామనుకోండి ఓన్లీ కదిలే కణాలను మాత్రమే తీసుకుంటాం. అవి అప్పుడు లైక్ గర్భాశయంలో వేసినప్పుడు అవి ఫర్టిలైజ్ అయ్యి ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ యూజువల్గా న్యాచురల్గా అనుకోండి ఒక 10% ఉందనుకోండి, ఐయుఐ చేయించుకుంటే వాళ్ళకి ఒక 15 to 18% లైక్ కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా అది ఎవరిలో చేస్తామంటే చాలా సైకిల్స్ అండి, మనము వస్తారు ప్రెగ్నెన్సీ అని చెప్పి ఒక 4 cycles కానీ 5 cycles కానీ అంటే 5 months కానీ ట్రై చేసి ఉంటాం. వాళ్ళలో అండం రిలీజ్ అవుతుంటుంది, ట్యూబ్స్ బాగానే ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో అందుకని అలాంటి వాళ్ళల్లో అలా చేసినా కూడా కన్సీవ్ అవ్వని వాళ్ళల్లో నెక్స్ట్ ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ అంటామండి. లైక్ కొంతమంది మేల్స్లో కౌంట్ అట్లీస్ట్ 5 to 15 ml లైక్ ఇన్సెమినేటింగ్ మొటైల్ కౌంట్ అంటాం. అంటే ప్రిపరేషన్ చేసిన తర్వాత ఉండే కౌంట్, ఇది నార్మల్ కౌంట్ కాదు, ప్రిపరేషన్ చేసిన తర్వాత అట్లీస్ట్ 5 to 10 million ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉంటుంది. సో దానికంటే అంటే 5 to 10 ఉంటే అప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్ ఉంటుందండి. లేదు కొందరికి ఏంటంటే కదిలే కణాలు తక్కువ ఉంటాయి, సో మేము క్లీన్ చేయడం వల్ల కదిలే కణాలు అనేవి ఎక్కువ అవుతాయి. సో వీళ్ళకి చేస్తాము. సో ఇప్పుడు డోనర్ లైక్ ఐయుఐ ఇది హస్బెండ్ వర్క్ అండి. లైక్ కొందరికి ఇలా హస్బెండ్తో కాకుండా డోనర్ చేయాల్సి వస్తుంది. అలా అది ఎవరికి చేస్తాము అంటే హస్బెండ్తో చేసి ఉంటాము, చాలాసార్లు ఫెయిల్ అయి ఉంటుంది. లేదు ఆలిగోజూస్పోమియా అంటామండి. లైక్ కౌంట్ మరీ తక్కువ ఉంది, less than 5 million ఉంది, less than 1 million ఉంది, అండ్ దే కాంట్ లైక్ అఫోర్డబిలిటీ, చాలామంది అఫోర్డ్ చేయలేరు. ఐవీఎఫ్ అనేది మెడిసిన్స్కి వాటి అన్నిటికీ అఫోర్డ్ చేయలేరు. సో వాళ్ళకి కొందరు ఏంటంటే ఆప్ట్ చేసుకుంటారు, మాకు డోనార్ అయినా పర్వాలేదు మేము వెళ్తాము అనే వాళ్ళకి డోనార్తో చేయాల్సి వస్తుందండి. అలాంటి వాళ్ళకి ఐయుఐ చేస్తే యూజ్ ఉంటుంది. ఓకే, ఈ టెస్ట్ బేబీ అంటే ఏంటి మేడం, అసలు అది ఎవరికి చేస్తారు? సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే లైక్ దాన్ని మన నార్మల్ రూపంలో ఐవీఎఫ్ అంటాం, నార్మల్ భాషలో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండి. అదేం చేస్తామంటే ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే యూజువల్గా మనలో లైక్ అండము వీర్యము కలిసి పిండం ఎలా ఏర్పడుతుందో అదే ఎన్విరాన్మెంట్ అంటే అదే వాతావరణాన్ని మనం ఒక ల్యాబ్ ఐవీఎఫ్ ల్యాబ్ అంటామండి. ఆ ల్యాబ్లో ఆర్టిఫిషియల్గా కండిషన్స్ లైక్ ఆ ల్యాబ్లో మనము ఆ కండిషన్స్ లైక్ సేమ్ కండిషన్స్ క్రియేట్ చేసి మనము
కలపడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే లోపల ఇబ్బంది అవుతుంది. సో మనం ఫోర్స్గా కలపడానికి ట్రై చేస్తాం. సో దాన్నే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఇది ఎవరికి చేస్తామంటే, సో ఇప్పుడు ఫీమేల్స్ ఉంటారు, లైక్ ఐయుఐ చేసాము, రికరెంట్గా ఫెయిల్ అవుతూ ఉన్నాయి, ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాళ్ళ కేసెస్లో రికరెంట్ ఐయుఐ ఫెయిల్యూర్స్లో, లేదు కొంతమందికి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉండడం వల్ల అండం అనేది రాదు, వాళ్ళల్లో ఎండోమెట్రియోసిస్ అంటామండి. ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో ఐయుఐ చేసినా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది వాళ్ళల్లో కానీ. నెక్స్ట్ కమింగ్ టు ఇది మేల్ ఫ్యాక్టర్లో అయితే అండి, వాళ్ళకి ఆలిగోస్పర్మియా ఐయుఐ చేసి ఉంటాము, రిపీటెడ్గా ఫెయిల్యూర్ అయినాయి, లేదా అజూస్పర్మియా అంటామండి. అజూస్పర్మియా కేసెస్లో వాళ్ళకి అసలు కణాలే ఉండవు. సో ఆ కణాలు ఉండకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే టెస్టిస్ అంటే బీజంలో నుంచి కణాలు తీసి అప్పుడు లైక్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎగ్ అంటే అండంతో కలపడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఆ అజూస్పర్మియా కేసెస్లో కానీ వాళ్ళలో ఐవీఎఫ్కి యూజువల్గా వెళ్తామండి. ఓకే మేడం, ఇది ఇప్పుడు ఈ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఈ ఏజ్ వరకే మనం చెయ్యొచ్చు, ఈ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి కొంచెం కెపాసిటీ ఉండదు అనేది ఏమైనా ఉంటుందా? యూజువల్గా అండి ఇప్పుడు అబోవ్ 35 అయిందనుకోండి, న్యాచురల్గానే వాళ్ళకు యొక్క అండం క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. సో దాని తర్వాత కనుక చేస్తే సక్సెస్ రేట్స్ అనేది తగ్గుతూ వస్తాయి, సక్సెస్ రేట్ తగ్గుతాయి. అదే మేల్లో అనుకోండి, యూజువల్గా ఏజ్ అనేది అంత పెద్ద ఫ్యాక్టర్ కాదు, ఈవెన్ 45 వరకు వాళ్ళ స్పర్మ్స్ కూడా చాలా హెల్తీ స్పర్మ్స్ ఉంటాయి. సో అప్పటి వరకు చేయొచ్చు. యూజువల్గా మనకు గైడ్ లైన్స్ ప్రకారం బిలో 20 years ఫీమేల్కి మనం చేయకూడదు, లైక్ ఈ ఏ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయకూడదు. అండ్ అబోవ్ మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లైక్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. కంబైన్డ్ ఏజ్ అంటాం, లైక్ మేల్ పర్సన్కి ఫీమేల్ దట్ ఈస్ పార్ట్నర్స్ ఏజ్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 100 అనేది వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అండి. సో ఎందుకు ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ మెయిన్గా అంటే, ఒకవేళ ఆ ఏజ్ కనుక పెరిగిందనుకోండి ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. దట్స్ వాట్ దే హ్యావ్ డన్ సో మెనీ స్టడీస్ అండ్ హ్యావ్ అరైవ్డ్ అట్ దిస్ కన్క్లూషన్ అండి. లైక్ డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ ఫెయిల్ అయితే ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా ఎన్నిసార్లు చేయించుకోవాలంటే? యూజువల్గా అండి రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆ రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఎప్పుడంటే ఒక 3 times అలా చేస్తామండి. ఒక 2 to 3 times చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయితే అది గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ని కనుక పెట్టాం అంటే, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్నే పెట్టాం అంటే, మార్ఫాలజీ మనం చూసినప్పుడు ఎంబ్రియోస్ అంటాం కదా, ఆ మంచి క్వాలిటీ అండాలే పెట్టాం, కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, దాన్ని రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అన్న రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అన్న కొంచెం డిఫరెన్స్ ఉందండి ఆ టర్మ్స్లో. సో ఆ కేసెస్లో రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అంటాము. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా స్ట్రెస్ ఒక ఫ్యాక్టర్ అండి. సో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఒక బిలీఫ్తో వచ్చేస్తారు, మేము ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటున్నాం, టెస్ట్ ట్యూబ్ బేబీ చేయించుకుంటున్నాం, ఈ సైకిల్లో నాకు 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి చాలామంది అంటే లైక్ వచ్చేసానండి. ఫస్ట్ ఏదైనా అండి సక్సెస్ రేట్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పరెంట్లీ. సో ఏదైనా 40 to 45% సక్సెస్ రేట్ ఉంటుందండి. ఫస్ట్ ఆ మైండ్తో ప్రిపేర్ అయ్యి వచ్చారు అంటే ఒక స్ట్రెస్ అనేది రాదు. సో ఆ స్ట్రెస్ అనేది వీ కెన్ కంట్రోల్ దట్ స్ట్రెస్. ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యింది అంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే వాటిని బేసిక్ కాజెస్ రెక్టిఫై చేసుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది, ఎయిదర్ ఫెయిల్ అయింది అంటే మనం ఏం చేసాము, గర్భాశయంలో పిండాన్ని పెట్టాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉండొచ్చు, ఎయిదర్ గర్భాశయంలో అన్న ఉండొచ్చు లేదా పిండంలో ప్రాబ్లం ఉండొచ్చు. సత్య హెల్త్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు 9063599199 నెంబర్కి ఫోన్ చేయగలరు. డాక్టర్ గారు, ఇందాక మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ గురించి చెప్తున్నారు, దాని గురించి. ఓకే, ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిందని చాలామంది స్ట్రెస్లో ఉంటారు, ఇంత మనీ ఖర్చు పెట్టేసామే. ఫస్ట్ వాళ్ళు ఒక హోప్తో వస్తారు, మేము ఐవీఎఫ్ చేయించుకుంటున్నాం, మాకు కంపల్సరీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని. సో ఫస్ట్ సైకిల్లో కొంచెం సక్సెస్ రేట్స్ కష్టమే అండి. మీరు చేయించుకునే కొద్దీ 1 cycle 2 cycle 3 cycles కొద్దీ చేయించుకునే కొద్దీ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతుంటే దానికి ఫస్ట్ మనకు ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ రీజన్ తెలుసుకోవాలండి. కాల్ చేద్దాం మేడం. హలో హలో హలో, సారీ మ్యామ్, కంటిన్యూ.
సో ఇప్పుడు మనకు యూజువల్గా మనం ఎక్కడ పెడతాము పిండంని గర్భాశయంలో పెడతాం. సో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎయిదర్ గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదు మనం పెట్టిన పిండంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? పిండము కొన్నిసార్లు ఏమవుతుందంటే బయటికి చూడడానికి బాగానే ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు పిండము మనము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద సైకిల్లో పెడతాం. ఓకే, హలో హలో సారీ మ్యామ్. అది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. ఒక్కొక్క పిండం యూజువల్గా ఫస్ట్ ఈరోజు మనము ఎప్పుడైతే ఎగ్స్ కలెక్ట్ చేసిన రోజు అంటే హస్బెండ్ స్పర్మ్స్ని కలుపుతామో ఈ రోజు ఫామ్ అయిన అండాన్ని లైక్ పిండాన్ని డే 0 అంటామండి. ఆ రోజు నుంచి కౌంట్ చేసుకుంటాం. యూజువల్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ప్రీవియస్ సైకిల్ ఎందుకు ఫెయిల్ అయింది అనడానికి ఏ డే ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారు. యూజువల్గా డే 5 ఎంబ్రియోస్ అంటే వెరీ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అండి. దాన్ని బ్లాస్టోసిస్ట్ స్టేజ్ అంటాం. అవి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఆల్మోస్ట్ వీ కెన్ సే సక్సెస్ రేట్స్ 50 to 60% ఉంటాయండి. హలో సో వాళ్ళకి డే 5 ఎంబ్రియోస్, ఇప్పుడు ఒకవేళ ప్రీవియస్గా కనుక డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారంటే ఇప్పుడు మనము డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. పెట్టి 4 ఏళ్ళు అయిందమ్మా. ఓకే, హలో చెప్పండి. అదే మనము నెల్లూరులో ఉంటారు వాళ్ళు. ఒకసారి మా దగ్గరికి తీసుకుని వద్దామని కనుక్కుందాం, ఎప్పుడు రమ్మంటారో ఫోన్ చేసామమ్మా. మేము ఎప్పుడైనా ఉంటామండి, లైక్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 ఎనీ టైం మీరు తీసుకురావచ్చు. ఓకే, ఎక్కడికి రావాలమ్మా డాక్టర్ గారు కలవాలంటే? రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ కండి. ఓకే అమ్మా, మంచిదమ్మా. థ్యాంక్ యూ అండి. ఒక కాల్ తీసుకున్నాము. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చంద్రిక అండి. మేడం గారితో మాట్లాడండి. చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. 47 ఇయర్స్ మేడం నాకు. ఎంతండి ఏజ్? 47 మేడం. ఓకే, 47. ఎస్, చెప్పండి. ఒక 5 ఇయర్స్ అయింది మేడం పీరియడ్స్ ఆగిపోయి కూడా. ఓకే వర్కింగ్ ఉమెన్. ఓకే బాగా వెళ్ళొచ్చేస్తుంది మేడం. ఓకే బాగా వచ్చేస్తుంది. ఓకే దానికి ఏంటి అసలు ఏం చేయాలి ఏంటి అర్థం అవ్వట్లేదు. మీరు ఏం వర్క్ చేస్తారండి? లైక్ మీరు లైఫ్ స్టైల్ అంటే లైక్ సెడెంటరీ అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడమా, అలా ఏంటండి? టీచర్ మేడం. ఓకే ఓకే. ఎంత మీరు ఫిజికల్ యాక్టివిటీ? ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ఓకే, ప్రైవేట్ స్కూల్లో మనకి మీకు ఐడియా ఉంటుంది కదా, అదే ఎలా ఉంటుంది అనేది. ఓకే ఇంట్లో కూడా సర్వెంట్ మేడం ఏం లేదు, మొత్తం నేనే చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మీకు ఫిజికల్ యాక్టివిటీ నార్మలే ఉన్నప్పుడు మేడం ఎంత ఉన్నారండి వెయిట్? 70+ ఉంటానండి. ఓకే షార్ట్ గానే ఉంటాను. ఓకే. 5 అలా ఉంటుంది అది వచ్చేసరికి. ఓకే. మీరు ఫిజికల్ యాక్టివిటీ వరకు బాగానే ఉంటుంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు డైట్ ఏం తీసుకుంటున్నారో చూసుకోండి ఒకసారి. మీరు డైట్ ఏమన్నా ఎక్కువ లైక్ రైస్ ప్రోడక్ట్స్ కానీ? మార్నింగ్ మేడం, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒకటి లంచ్ అంతే. ఇంకా ఈవినింగ్ నైట్ అండ్ మార్నింగ్ టిఫిన్ చేస్తాం అంతే. ఓకే. అంటే మీరు చూడండి డైట్లో ఏమన్నా అంటే ఒక రేషియో ఉంటుందండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్కి వాటికి ఒక రేషియో ఉంటుంది. మోస్ట్లీ మీ డైట్లో ఏమన్నా మోర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఏమన్నా ఇంక్లూడ్ చేస్తున్నారా ఒక్కసారి లైక్ అవన్నీ చెక్ చేసుకోండి. మీరు అది క్యాలరీస్ ఉంటాయండి, ఆ క్యాలరీస్ ఒకసారి కౌంట్ చేసుకోండి. మీరు ఒకేసారి కాకుండా ఎక్కువసేపు ఆకలేసింది అనుకోండి, ఒకేసారి ఎక్కువ తినేస్తాం. అలా కాకుండా కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీల్స్ కొంచెం అంటే లైక్ ఫ్రీక్వెంట్గా తింటూ ఉన్నారనుకోండి, అంత ఎక్కువ తినం. అదొకటి ట్రై చేయండి. లైక్ దేర్ ఆర్ గ్రీన్ టీ, ఆ ప్రోడక్ట్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో దెన్ దోస్ ప్రోడక్ట్స్ యూ కెన్ గో. అది ట్రై చేయించండి. ఒకసారి మీరు డైట్ మీరు చూసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ నార్మలే ఉంది అంటున్నారు కదా, సో మీరు చూసి డైట్ చూసుకోండి ఫస్ట్. ఓకే అండి.
డాక్టర్ గారు, ఇది టెస్ట్ బేబీ పద్ధతి ద్వారా ట్విన్స్ వస్తానంటారు కదా, అది ఎట్లా మేనేజ్ చేస్తారు? ట్విన్స్ ఎందుకని? అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా అంటే అండి, లైక్ ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీయే కాదు, ఈవెన్ ఐయుఐ చేసినా కూడా, లైక్ ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని, అప్పుడు మనకు సో ఆ కేసెస్లో కూడా ట్విన్స్ వస్తారండి. మెయిన్గా ట్విన్స్కి రావడానికి మేము ఇంటెన్షన్ ఏంటంటే ట్విన్స్ రావాలని కాదండి. యాక్చువల్గా అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ గైడ్ లైన్స్ ఉంటాయండి. సో ఆ గైడ్ లైన్స్కి ఇన్ని ఎంబ్రియోసే ట్రాన్స్ఫర్ చేయాలి. లైక్ ఏజ్ 37 ఇయర్స్ ఉంటే 37 ఇయర్స్ ఉంటే ఇన్ని ఎంబ్రియోస్, లైక్ ఇన్ని అండాలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ అబోవ్ 40 ఇయర్స్ ఉంటే ఇన్ని అండాలు, అంటే లైక్ ఇన్ని పిండాలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ మనము దానికి పిండం మీద కనుక లైక్ మంచి టెస్ట్ చేసామనుకోండి, లైక్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అంటాం, లైక్ స్క్రీనింగ్ ద్వారా ఇప్పుడు కొత్తగా న్యూ టెక్నిక్ అండి, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకు పిండం యొక్క క్వాలిటీ 70 to 80% కన్ఫర్మ్ అవుతుంది. అలాంటి టెస్ట్ల ద్వారా, అలాంటి టెస్ట్లు చేసినా కూడా అది మీన్ లైక్ అలాంటి టెస్ట్లు చేస్తే మంచి క్వాలిటీ ఎంబ్రియో మనకు తెలుస్తుందండి. అలాగే మేడం, ఈ స్పెన్స్ ఎగ్స్ ఫ్రీజర్లో పెడతారంటారు కదా, అసలు అదే ప్రాసెస్. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు ట్విన్స్ వస్తారు అని చెప్పాను కదా, ట్విన్సే కాదండి, కొందరికి ఇప్పుడు 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏఎస్ఆర్ఎం లైక్ అమెరికన్ సొసైటీ గైడ్ లైన్స్ ప్రకారం ఈవెన్ లైక్ 40 to 42 ఇయర్స్ ఉంటే, లైక్ మనకు క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ లైక్ మార్ఫలాజికల్ చూసినప్పుడు బాగానే ఉండే ఎంబ్రియోస్ కనుక ఉంటే ఈవెన్ 4 to 5 ఆల్సో దే విల్ రికమెండ్. ఎందుకు అంటే ఇవన్నీ స్టడీస్ చేసి వచ్చినవే. ఎందుకు మేము మెయిన్ ఇంటెన్షన్ ఎందుకు చేస్తామంటే ట్విన్స్ రావాలి, ట్రిప్లెట్స్ రావాలనే ఇంటెన్షన్ కాదండి. మెయిన్గా కపుల్ వచ్చారు ట్రీట్మెంట్ కంటే దే ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ దర్ టైమ్ అండ్ దే ఆర్ మోర్ స్ట్రెస్ఫుల్, అండ్ అంతేకాకుండా మనీ ఆన్ ఎవ్రీథింగ్ దే ఆర్ వేస్టింగ్. సో మా ఎయిమ్ ఏంటంటే వాళ్ళకి సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ చేయడానికి. సో అన్నీ యాక్చువల్లీ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ వాట్ ఎవర్ గివెన్ బై ద ICMR అంటాం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ట్రాన్స్ఫర్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్కి 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలని గైడ్ లైన్స్ ఉంటాయండి. ఎందుకు అలా వచ్చినాయి అంటే అట్లీస్ట్ ఒక ఎంబ్రియో వెళ్ళి గర్భసంచిలో అతుక్కొని ప్రెగ్నెన్సీ పాజిటివ్స్ వస్తాయి అనేసి. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అన్ఎక్స్పెక్టెడ్లీ, ఎవ్రీవన్ నోస్, ఒక్కొక్కసారి 3 వెళ్ళి గర్భాశయంలో అతుక్కుంటాయి. అతుక్కున్నప్పుడు ట్విన్సే కాదండి, ట్రిప్లెట్స్ కూడా వస్తాయి. సో ట్రిప్లెట్స్ మన గర్భసంచి ఎలా ఉంటుందంటే మన ఎలా ప్రిపేర్ ఉంటుంది, ఇదర్ సింగిల్ ఒక ప్రెగ్నెన్సీకి కానీ ఒక బేబీని మోయడానికి కానీ, లేదా 2 బేబీస్ని మోయడానికి కానీ మన గర్భసంచి ప్రిపేర్ అయి ఉంటుంది. సో 3 బేబీస్ ఉన్నారనుకోండి, లైక్ గర్భసంచి మోయలేదు, సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం. అంటే ప్రీటర్మ్ అంటే ముందుగానే డెలివరీ అయిపోద్ది, 6th మంత్లోనో 7th మంత్లోనో. యూజువల్గా 9 months నిండాక డెలివరీ అయితేనే బేబీకి లైక్ బేబీ లైవ్ చైల్డ్గా మంచిగా ఇది తయారవుతుంది. సో ఇప్పుడు 7th మంత్లోనే డెలివరీ అయిపోయింది అనుకోండి, సో దెర్ ఈజ్ నో యూస్, బేబీస్ బతకవు, దెర్ ఈజ్ నో యూస్. సో అట్లాంటి వాళ్ళకి ఫీటల్ రిడక్షన్, దట్ ఈస్ మల్టీ ఫీటల్ ఎంబ్రియో రిడక్షన్ అనే ప్రొసీజర్స్ కూడా వచ్చాయండి. ఎందుకంటే ఈ IVFs ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మనం వెళ్ళి గర్భాశయంలో అతుక్కుంటాయి, ట్రిప్లెట్స్ వస్తుందా ట్విన్స్ వస్తా మనం చెప్పలేం. సో అలాంటి వాళ్ళకి ఒకవేళ ట్రిప్లెట్స్ వచ్చాయి అనుకోండి, మల్టీఫీటల్ ఎంబ్రియో రిడక్షన్ అంటే ఏంటంటే ఒక బిడ్డకి, దట్ ఈస్ ఒక పిండానికి వెళ్ళే బ్లడ్ సప్లైని జస్ట్ ఒక చిన్న మెటీరియల్ ద్వారా ఆ బ్లడ్ సప్లైని కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఆ పిండం ఎదుగుదల ఆగిపోతుంది, మిగిలిన 2 పిండాలు హెల్తీగా పెరుగుతాయి. సో హెల్తీగా పెరిగి మనకు సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అయ్యి లైవ్ బేబీస్ లైక్ ఆల్మోస్ట్ 9th మంత్ వరకు క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యి లైవ్ బర్త్ వస్తుందండి మనకు. సో అది మెయిన్ ఎయిమ్. ఇప్పుడు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే ట్విన్స్ వచ్చేసేయాలి, ట్రిప్లెట్స్ వచ్చేయాలని ఇంటెన్షన్ అయితే కాదండి. అలాగే మేడం, ఈ స్పర్మ్స్ ఎగ్స్ని ఫ్రీజర్లో పెడతా అంటే అసలు అదే ప్రాసెస్ ఏంటి? అదేంటంటే దాన్ని మామూలు టర్మినాలజీలో క్రయో ప్రిజర్వేషన్ అంటారండి. ఇదర్ అంటే లైక్ వీర్యం ఉంటుంది కదా, ఇదర్ వీర్యాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు, లేదా ఈవెన్ ఊసైట్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ ఎగ్ని ప్రిజర్వ్ చేయొచ్చు. యూజువల్గా స్పర్మ్ ఫ్రీజింగ్, దట్ ఈస్ కాల్డ్ స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం. అది ఎవరిలో వెళ్తాము అంటే చాలామందికి ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు, క్యాన్సర్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్స్కి వాళ్ళు ఏంటంటే కీమోథెరపీకి, రేడియోథెరపీకి వెళ్ళిపోతారు. బట్ దే ఆర్ యంగ్, మేబీ అరౌండ్ 20-25, ఇంకా మ్యారేజ్ కూడా అయిండదు. సో అలాంటప్పుడు వాళ్ళకేంటి, వాళ్ళ ఫర్టిలిటీ ఇంకా పోతుంది అని చెప్పి వాళ్ళకి చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే తర్వాత వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ
కెమోథెరపీ తీసుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. బట్ ఈ టెస్టిస్లో ఉండే స్పర్మ్స్ అంటాం యూజువల్గా యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ అనేవి ఈ కీమోథెరపీ రేడియోథెరపీ ద్వారా, అంటే యూజువల్గా మోస్ట్ కామన్ ఎఫెక్టెడ్ ఆర్గన్స్ అనేవి ఏంటంటే ఈ టెస్టిస్ అంటే గోనాడ్స్ అంటాం, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సో అప్పుడేంటి, స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ చచ్చిపోతాయి. స్పర్మ్సే కాదు, లైక్ వీర్యాలే కాదు, వీర్యాన్ని ప్రొడ్యూస్ చేసే సెల్సే చచ్చిపోతాయి. సో వాళ్ళకేంటి, ట్రీట్మెంట్ తర్వాత ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ ఆప్షన్స్ ఇస్తాం. బిఫోర్ వాళ్ళు ట్రీట్మెంట్కి కీమోథెరపీ రేడియోథెరపీకి వెళ్ళే దాని ముందు వాళ్ళ నుంచి సెమెన్ తీసుకొని మనము ఒక విట్రిఫికేషన్ ఆర్ స్లో ఫ్రీజింగ్ అండి ఏదైనా చేయొచ్చు. ఆ ప్రొసీజర్ ద్వారా స్పర్మ్స్ని ఫ్రీజ్ చేస్తాం. ఎయిదర్ వాళ్ళకి కానీ, కొందరు ఏంటంటే చాలామంది వస్తుంటారు, ఇప్పుడు చాలామంది కపుల్స్ వస్తుంటారు, మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాం మేడం, మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు, సో మేము ఇంకా 2 years వరకు మా హస్బెండ్ రారు, ఈ 2-3 monthsలోనే ఎలాగైనా మాకు ప్రెగ్నెన్సీ వచ్చేసేయాలి అంటారు. ఆ స్ట్రెస్లో సగం ప్రెగ్నెన్సీ రాదండి ఈ 2-3 monthsలో. సో అలాంటి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో హస్బెండ్ సెమెన్ని తీసుకొని మనము క్రయో ప్రిజర్వేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, అలా స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో అలా స్టోర్ చేసి పెట్టుకొని ఆ వీర్యాన్ని లైక్ ఎప్పుడైతే వైఫ్ ఇట్లానే ఉంటారు కాబట్టి వైఫ్కి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఎప్పుడైతే అండం రిలీజ్ అవుతుంటుందో ఆ టైంలో హస్బెండ్ యొక్క వీర్యాన్ని ఫీమేల్ పార్ట్నర్లో డిపాజిట్ చేయడం అనేది ఉంటుందండి. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇది స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్. అంతేకాకుండా లైక్ ఇప్పుడు oocyte క్రయో ప్రిజర్వేషన్ అంటే ఎగ్ని కూడా ప్రిజర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే కేసెస్లో సేమ్ ఎగ్ని ఏ కేసెస్లో క్రయో ప్రిజర్వేషన్ లైక్ ప్లాండ్ oocyte, దట్ టర్మినాలజీ విల్ కాల్ ఇట్ యాజ్ ప్లాండ్ oocyte క్రయో ప్రిజర్వేషన్ అంటామండి. ఆ క్రయో ప్రిజర్వేషన్ ఎప్పుడు చేస్తాము అంటే యూజువల్గా సేమ్ లైక్ ఫీమేల్స్కి చాలా మ్యాలిగ్నెన్సీస్ వస్తాయి, లైక్ ఇదర్ ఓవేరియన్ మ్యాలిగ్నెన్సీస్ కాదు, బార్డర్ లైన్ ట్యూమర్స్ అంటారండి. ఆ బార్డర్ లైన్ ట్యూమర్స్ వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది మ్యారేజ్ చేసుకోవడానికి అలా. సో అంతవరకు మనకు ఆ బార్డర్ లైన్ అనేవి ట్యూమర్స్ అనేవి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్గా అంటే లైక్ క్యాన్సర్ ట్యూమర్స్గా మారే అవకాశం ఉంటుంది. అవి మారే లోపే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫీమేల్స్కి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ కలెక్ట్ చేసేసి ఫ్రీజర్ అంటే ఒక ఫ్రీజర్ బాక్స్ అంటామండి, అదే ఒక ఐస్ లాంటిది అనమాట. చాలా లిక్విడ్ ఐస్, టెంపరేచర్స్ విల్ బి లెస్ దెన్ మోర్ లైక్ -10 అలా డిగ్రీస్లో ప్రిజర్వ్ చేస్తాం. ఇది వీళ్ళకి ఫీమేల్స్లో ఎవరికంటే యూజువల్గా క్యాన్సర్కి వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడు ఎండోమెట్రోసిస్ పేషెంట్స్ సివియర్ డిగ్రీస్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ ఉంటుందండి. సో వాళ్ళకి ఏంటంటే వెళ్ళే కొద్దీ లైక్ ఏజ్ పెరిగే కొద్దీ ఎండోమెట్రోసిస్ పెరుగుతుంది. లైక్ ఎందుకు ఎండోమెట్రోసిస్ అంటే గర్భసంచిలో ఉండే పొర అండాశయాలు వెళ్ళి డిపాజిట్ అయ్యి ఆ oocyte క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. సో అలా అయినప్పుడు అప్పుడు యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఫర్దర్ డిక్రీజ్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే మనం అండాశయాలు కలెక్ట్ చేసి ఒక ఫ్రీజర్లో పెడతాం. అంతేకాకుండా ఇంకా దీన్ని ఏంటంటే చాలామందికి ఇప్పుడు చూస్తున్నాము, ఇంకా కెరియర్లో మేము సెటిల్ అవ్వలేదు, మాకు ఇంకా టైం ఉంది, మేము ఇంకా వెయిట్ చేస్తాము అప్పుడు ఇంకా లేట్ అవుతుంది. సో ఇప్పుడు 30 అవుతుంది, 35 ఏమైనా సరే మా కెరియర్లో సెటిల్ కావాలని చాలామంది వస్తుంటారు. సో వాళ్ళకేంటంటే మనము వాళ్ళ ఎగ్స్ కూడా తీసి చేస్తాం. బట్ ఇదైతే అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం, అమెరికన్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారం ఇంకా అప్రూవ్ అవ్వలేదండి. ఓన్లీ మ్యాలిగ్నెన్సీస్ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రమే మనకు టిల్ నౌ అప్రూవల్స్ వచ్చాయండి. సో వాళ్ళకైతే బెటర్గా ఉంటుంది ఇది ప్రొసీజర్. సరోగసీ అంటే ఏంటి? సరోగేసీ అంటే యాజ్ ద వర్డ్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే తెలుగులో అద్దె గర్భం అంటామండి. సరోగేసీ అంటే ఇది ఎవరికి చేస్తాము అంటే ఇప్పుడు ఫీమేల్ ఉంటారు, ఫీమేల్ పార్ట్నర్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళ అండాశయం సపోర్ట్ చేయదన్నమాట. అండాశయం సపోర్ట్ చేయదు. ఎందుకు అంటే లైక్ కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయండి ప్రెగ్నెన్సీ అవ్వడానికి. ఎయిదర్ సివియర్ డిగ్రీస్ ఆఫ్ మైట్రల్ స్టీనోసిస్ అంటాం, అంటే హార్ట్ ప్రాబ్లం, లేదు అయోటిక్ స్టీనోసిస్ అంటాం. వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఆ హార్ట్ ఫంక్షనింగ్ అనేది వర్సన్ అవుతుంది. సో అవన్నీ అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్స్, అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో బట్ వాళ్ళకు అంటే లైక్ వాళ్ళ అండం తీసి దేర్ బయలాజికల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ అండం తీసి హస్బెండ్ ఒక వీర్యంతో కలిపి ఆ పిండాన్ని వేరే వాళ్ళకి అంటే సరోగేట్ మదర్ అంటామండి, ఆమెని వేరే వాళ్ళ యొక్క గర్భసంచిలో పెడతాం. దాన్ని ప్రొసీజర్ ఏంటంటే సరోగేసీ అంటామండి. దట్ ఈస్ కాల్డ్ గెస్టేషనల్ సరోగేసీ. కరెక్ట్గా చెప్పాలంటే ఆ టర్మ్ గెస్టేషనల్ సరోగేసీ అంటామండి. సో ఇప్పుడు ఎవరికి చేస్తామంటే ఆల్రెడీ చెప్పాను, వాళ్ళకి లైక్ కార్డియాక్ డిసీజ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళలో ప్రెగ్నెన్సీ చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళకి చేస్తాం. చాలామంది రిపీటెడ్ IVF ఫెయిల్యూర్స్ అయింటాయి, దట్ ఈస్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయింటాయండి. సో వాళ్ళకి కానీ
సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చి ఉంటుందండి. వచ్చినప్పుడు సివియర్ డిగ్రీస్ ఆఫ్ పీపీహెచ్ లైక్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. డెలివరీ అప్పుడు బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయితే మనము ఈవెన్ హిస్ట్రెక్టమీ చేయాల్సి వస్తుంది, లైక్ గర్భసంచి మొత్తం తీసేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళ అండాలు బాగానే పనిచేస్తాయి. అట్లాంటి వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలని వస్తారు. అలాంటి వాళ్ళకి వేరే వాళ్ళ గర్భాశయాన్ని మనం అద్దెకి తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ అద్దె గర్భం. సో వాళ్ళలో చేస్తాం. సో ఇంకా కొన్నిసార్లు ఏంటంటే అండి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఈ మెయిల్ ఫ్యాక్టర్ వల్ల కూడా కావచ్చు. వాళ్ళకు కూడా అద్దె గర్భంలో చేస్తాం. యూజువల్గా వాళ్ళని ఏంటంటే యూజువల్గా ఈ కొంతమందికి చాలా భయం ఉంటుంది. ఇప్పుడు సరగేట్ అంటున్నారు, వాళ్ళకి ఏం డిసీజెస్ ఉన్నాయో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఒకవేళ మనకు బేబీ బర్త్ అయితే మనకు బేబీకి వస్తాయేమో, అది ఎలా ఉంటుంది అసలు, అట్లీస్ట్ వాళ్ళ గర్భాశయం సపోర్ట్ చేస్తుందా, వీళ్ళేమో డాక్టర్స్ పెడతామంటున్నారు మన పిండాన్ని తీసుకొని, ఎలా నమ్మాలి అనేసి చాలామందికి అపోహ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి యూజువల్గా సరోగేట్ మదర్ని మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం అంటే వాళ్ళకి అన్ని స్క్రీన్ చేస్తామండి. వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఎయిదర్ అంటే లైక్ వాళ్ళకి టోటల్ హెల్త్ చెకప్ చేసినాకే టోటల్ హెల్త్ చెకప్ లైక్ హీమోగ్లోబిన్ కౌంట్ కానీ, ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఒకవేళ అది చేయలేదనుకోండి, ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, దే మైట్ ల్యాండ్ ఇన్ కాంప్లికేషన్స్. ప్లస్ హీమోగ్లోబిన్ చెక్ చేస్తాము. వాళ్ళకి అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటామండి, లైక్ హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెపటైటిస్ సి వైరస్ కానీ, వీడిఆర్ఎల్ అంటాం. ఈ 4 మనకు రొటీన్గా చేసే సెక్షువల్లీ ట్రాన్స్మిసిబుల్ డిసీజెస్, అవన్నీ చెక్ చేస్తాం. ప్లస్ అండ్ ఇంకొక క్రైటీరియా ఏంటంటే సర్రోగేసీ మదర్, దట్ ఈస్ సర్రోగేట్ మదర్ అవ్వాలి అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక బేబీ ఉండాలండి. ఒక బేబీ ఉందంటే మనకు వీఆర్ ష్యూర్ దట్ ఆ గర్భసంచి అనేది మోస్తుందనే కదా. సో షీఈ్ ఎ గుడ్ వన్, లైక్ షీఈ్ ఎ గుడ్ ఫర్ సర్రోగేసీ అన్నట్లు అలా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ భయాలు ఏమీ అక్కర్లేదు. సర్రోగేట్ మదర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన బేబీకి వచ్చేస్తాయి అలా ఏంటి అని అలాంటి భయం ఏం పెట్టుకోకుండా హ్యాపీగా సర్రోగేసీ అడాప్ట్ చేసుకోవచ్చు. దానివల్ల లైక్ ఇన్స్టెడ్ లైక్ మన బేబీసే లైక్ మన జెనెటికలీ లైక్ వీఆర్ ద జెనెటిక్ కపుల్, లైక్ ఎవరు చేయించుకుంటున్నారో దే ఆర్ ద జెనెటిక్ కపుల్ అని చెప్పి దే కెన్ బికమ్ లైక్ వాళ్ళ బేబీసే ఉంటుంది. ఓకే మేడం, అలాగే డోనర్ ప్రోగ్రామ్ గురించి తెలియజేయండి. సో డోనార్ ప్రోగ్రామ్ అంటే ఇది డోనార్ ఎగ్ కావచ్చండి, డోనార్ స్పర్మ్ కావచ్చండి, లేదా డోనార్ ఎంబ్రియో కావచ్చు. సో డోనార్ స్పర్మ్స్ ఎవరికి వెళ్తామో డోనార్ స్పర్మ్స్ అంటే చాలామందికి ఇప్పుడు జెనెటిక్గా ట్రాన్స్మిసిబుల్ డిసీజెస్ అంటాం. కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఒకవేళ కనుక ఆ బేబీ వాళ్ళ నుంచి ఆ బేబీ వచ్చిందనుకోండి, ఆ జెనెటిక్గా బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి లైక్ ఫస్ట్ టైం టాకింగ్ అబౌట్ డోనార్ స్పర్మ్. సో అలాంటి వాళ్ళకి కానీ కొంతమందికి అజూస్పర్మియా అంటామండి, అసలు కణాలు ఉండవు. ఈవెన్ వాళ్ళకి మనము టెస్ట్ ఒక మైక్రోస్కోప్ పెట్టి అండాశయంలో బీజంలో ఎక్కడ బీజంలో ప్రొడ్యూస్ అవుతుందో మైక్రోస్కోప్ పెట్టి ఆ ఏరియాని చూస్తామండి. ఆ ప్రొడక్షనే అసలు ఉండదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి కానీ అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు యూజువల్గా RH నెగిటివ్ అండి, RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే ఫీమేల్ పార్ట్నర్ RH నెగిటివ్ ఉంటుంది, అంటే లైక్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. సో మేల్ పార్ట్నర్ ఏమో పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటారు. సో అలాంటప్పుడు ఇన్కంపాటబిలిటీ అంటాం. సో అలాంటి వాళ్ళకి హలో సారీ మ్యామ్, కంటిన్యూ చేయండి. సో అలాంటి వాళ్ళకి మనం డోనార్ స్పర్మ్ అనే ఆప్షన్ చూపిస్తామండి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది అబౌట్ డోనార్ స్పర్మ్ అంటే మేల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏంటి ఫీమేల్ ఫ్యాక్టర్ అంటే డోనార్ ఎగ్. డోనార్ ఎగ్ ఎవరికి ఆఫర్ చేస్తాం, దట్ ఈస్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటామండి, లైక్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. ఇప్పుడు చూస్తున్నాము చాలా మందికి ఆల్మోస్ట్ వచ్చే పేషెంట్స్కి 30-35 ఇయర్స్లోనే అండాలే అసలు కనిపించవండి. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళ దాంట్లో అండాలు రానప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా డోనార్కి వెళ్ళాల్సిందే. ఇది డోనార్. సో వాళ్ళకి డోనార్ oocytes, యాజ్ ఐ టోల్డ్ లైక్ జెనెటికలీ ట్రాన్స్మిసిబుల్ డిసీజెస్ లైక్ హీమోఫిలియాస్ ఉంటాయి కొందరికి. అలాంటి వాళ్ళకి కానీ డోనార్స్కి ఆప్ట్ చేస్తాం. రికరెంట్ IVF ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళకి డోనార్స్ని ఆప్ట్ చేస్తాం. హలో 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 మీ పేరమ్మా? హలో మేడం. హలో మేడం నమస్తే మేడం. ఇప్పుడు టీవీలో ఆడిస్తారు కదా, ఆడిస్తున్నారు కదా మీరు. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. అది ప్రెగ్నెంట్ గురించి ఆడిస్తున్నారు కదా మేడం టీవీలో. మేడం గారితోనే మాట్లాడండి. చెప్పండి అమ్మా. మేడం మీరు ఎవరు మేడం? మేడం మాట్లాడారు, మాట్లాడారు. హలో ఒకసారి. హలో, నేను డాక్టర్ ప్రతిమ అమ్మ, మాట్లాడండి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే
సిక్స్ ఇయర్స్ అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే పిల్లలు లేరు. యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి ప్యాంక్రియాటిస్ అది ఉంది మేడం, టేస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్యాన్క్రియాటైటిస్ ఉంది అంటారు. అవును అవును మేడం. ఓకే అన్నం తినే టైం ఉంది కదా. చెప్పండి. సో అది పెయిన్, అది కొంచెం మామూలుగా కలుస్తుంటే పెయిన్ వస్తుంది తనకి. ఓకే దానివల్ల ఏంటంటే నాకు తరగతి వచ్చి బాగానే ఉంది, బట్ పిల్లలు మాత్రం లేదు మేడం. అది ఎందువల్ల మిమ్మల్ని డైరెక్ట్ కన్సల్ట్ చేయొచ్చా హాస్పిటల్లో? యా వచ్చి కన్సల్ట్ చేయండి, ఏం కాదు. లైక్ చూద్దాం అసలు ఏంటి ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ ఏది ఎక్కడ ప్రాబ్లమో చూసి మనం టెస్ట్లు చేస్తేనే ఐడెంటిఫై చేయొచ్చండి. సో మీరు వచ్చి కన్సల్ట్ అయితే వీకెండ్ ఒంగోలు అండి, రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో ఉంటాం. ప్రతిమ అండి. యా అవునండి. యా ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. ఈ డోనర్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నారు. యా డోనార్ oocyte అని ఆల్రెడీ చెప్పాను. జెనెటికలీ ట్రాన్స్మిసిబుల్ డిజీజ్ ఉండే వాళ్ళకి, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అండంలో ఒక 5 నుంచి అండాశయంలో ఒక 5 నుంచి 15 అండాలు అనేది ఉండాలండి. సో అది మనకు అల్ట్రాసౌండ్ అంటే స్కాన్ ద్వారా తెలుస్తుంది. అలా లేని వాళ్ళకి రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, IVF ఫెయిల్ అయింది కదా, మన అండంతో ఫెయిల్ అవుతుంది. సో సమ్వేర్ ప్రాబ్లం ఉంది, అవి డిడక్ట్ చేయలేకపోతున్నాం. అలాంటి కేసెస్ వాళ్ళకి యూజువల్గా డోనార్కి అనేది వెళ్తామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే డోనార్ ప్రోగ్రామ్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్గా ఆ మనిషి ఎవరిది తీసుకుంటున్నామనే ఐడెంటిటీ అంటే లైక్ ఫిజికల్ ఐడెంటిటీ రివీల్ చేయము, బట్ వాళ్ళ ఒక ఐరిస్ కలర్, ఐ కలర్ కానీ, హైట్, వెయిట్, సో బ్లడ్ గ్రూప్, వాళ్ళకి డిసీజెస్ అన్ని స్క్రీన్ చేసి ఉంటాం కదా, ఆల్రెడీ చెప్పాను కదా సెక్షువల్లీ ట్రాన్స్మిషబుల్ డిసీజెస్ అని, అవన్నీ స్క్రీన్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఒక ఎవరెవరు అవైలబిలిటీ ఉన్నారు, ఏమి శాంపుల్స్ అవైలబిలిటీ ఉన్నాయి అని చెప్పి ఒక పేపర్ మీద మీకు ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఫీల్ అవుతుంటారు డోనార్ కదా, సేమ్ అలాగే సర్రోగేసీకి ఎలా చెప్పాను, వేరే వాళ్ళు తీసుకుంటున్నాం మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, ఎవ్రీథింగ్ స్క్రీన్ చేశాకనే అది ఫైల్లోకి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి స్క్రూటినైజ్డ్, హయ్యర్ అథారిటీస్ ఉంటారు, ఎవ్రీథింగ్ విల్ బి స్క్రూటినైజ్డ్. సో ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. సో మెయిన్గా చాలామంది ఎందుకు డోనార్ ప్రోగ్రామ్కి ఆగిపోతున్నారు అంటే ఈ భయాల వల్లే ఆగిపోతున్నారు. సో మీరు హ్యాపీగా డోనార్ ప్రోగ్రామ్ కూడా వెళ్ళొచ్చండి. అలాగే మేడం, ఈ కోవిడ్ వల్ల ఫెర్టిలిటీ మీద ప్రభావం పెరిగిందంటారు, తగ్గిందంటారు? యాక్చువల్గా చెప్పాలి అంటే కోవిడ్ వల్ల అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో స్ట్రెస్ అనేది దే హ్యావ్ బికమ్ స్ట్రెస్ ఫ్రీ, స్ట్రెస్ అనేది తగ్గింది. కాబట్టి నేను చూసిన వాటిల్లో చాలామంది కోవిడ్ తర్వాత ప్రెగ్నెన్సీస్, మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది 5 yearsగా మాకు పెళ్ళయింది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు, ఈ కోవిడ్ వచ్చింది మేము ఇంట్లో ఉన్నాము మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్పి చాలామందిని చూసామండి. సో అట్ ద సేమ్ టైం ఇది ఒక కార్నర్, జస్ట్ వీఆర్ టెల్లింగ్ అవర్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక కార్నర్ అయితే. బట్ మెయిన్గా మేము చూసే వాళ్ళల్లో కోవిడ్ తర్వాత మేల్స్లో కొంచెం కదిలే కణాలు తక్కువ ఉన్నాయంట అని చూస్తున్నాం. ఇది ఓన్లీ షార్ట్ పీరియడ్, లైక్ ఈ డిసీజ్ ఓన్లీ 1 or 2 years. సో కన్ఫర్మ్గా దీనివల్లే తగ్గుతుంది మేల్లో అనేది నేను కామెంట్ చేయలేను. ఇట్ రిక్వైర్స్ లాంగ్ టర్మ్ స్టడీస్, మేబీ ఫ్యూ ఇయర్స్ స్టడీ చేస్తే ఐ కెన్ టెల్ ద డైరెక్ట్ ఇంపాక్ట్ చెప్పగలమండి, అదొకటి చెప్పగలం. అలాగే మేడం, ఈ IUI కానీ, IVF కానీ, సరోగసి కానీ, ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పారు టెస్ట్ బేబీ, వీటన్నిటిలో ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది ముందు చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాసెస్ చేస్తారు. అది మెయిన్గా ఇవి ఫస్ట్ ఎవరు దేనికి ఏ ప్రాసెస్కి సూట్ అవుతారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆఫ్ ద కపుల్ అండి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏజ్ ఆఫ్ ద కపుల్. ఏజ్ చూసిన తర్వాత ఎన్ని ఇయర్స్ ట్రై చేస్తున్నారు, లైక్ యాక్టివ్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, సో ఎలా ట్రై చేశారు, ఏమైనా బయట అదర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా, లేదు మేల్స్లో ఏం ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉందో చూసి దానికి దట్ ఈస్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటామండి, దాన్ని చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెనోపాజ్ దశలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చా మేడం? యాక్చువల్గా చెయ్యొచ్చు, చేయకూడదు అనేది కాదు. యాక్చువల్ నేను చెప్పాను కదా, మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం కంబైన్డ్ ఏజ్ అయితే 100 ఉండాలి. బట్ మెనోపాజ్లో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఎలా ఏజ్ అయ్యే కొద్దీ మన స్కిన్ క్వాలిటీ కానీ హెయిర్ క్వాలిటీ కానీ ఎలా తగ్గుతుంది, సేమ్ ప్రొసీజర్ అక్కడే అప్లై అవుతుంది. ఎగ్ ఉంటుంది కదా, ఆ oocyte అంటాం, ఆ ఎగ్ క్వాలిటీ కూడా 35-40 years వచ్చేసరికి క్వాలిటీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ తగ్గుతుంది, బట్ ఏజ్ పెరిగే కొంది అందరికీ తెలిసిందే, అందరికీ హైపర్ టెన్షన్ ఉన్నాయి,
ఉన్నాయి, షుగర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్రానిక్ హైపర్ టెన్షన్ ఉంటాం. అది వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఉండే హైపర్ టెన్షన్, దట్ ఈస్ కాల్డ్ సూపర్ ఇంపోజ్డ్ ప్రీ ఎక్లాంప్షియా. సో రెండు కలిసి బాగా బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా షుగర్స్ లైక్ ఆల్రెడీ అబోవ్ 40 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ 60-70%కి షుగర్స్, బ్లడ్ షుగర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అలా షుగర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోర్ రిస్కీ, చేయకూడదు అనేది కాదు, బట్ మోర్ రిస్కీ ప్రెగ్నెన్సీ అవుతుంది వాళ్ళకి. ఓకే మేడం, ఇందాక టెస్ట్ బేబీ గురించి చెప్పారు, అంటే 2-3 ఉంటారు అనేసి, దాని గురించి కొద్దిగా కంప్లైంట్ చేస్తారు. అది ఇప్పుడు 2 ప్రెగ్నెన్సీస్ వచ్చాయనుకోండి, యూజువల్గా లైక్ మన గర్భసంచి ప్రిపేర్ అయింటుంది మోయడానికి, లైక్ ట్విన్ ప్రెగ్నెన్సీకి ఓకే. బట్ థర్డ్ బేబీకి మన గర్భసంచి అంత కెపాసిటీ ఉండదండి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఫీటల్ రిడక్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ లైక్ ఏజ్ ఓల్డ్, లైక్ రీసెంట్ వన్. ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో 5, 6, 9 మంది అనేది మనం చాలా వరకు చూస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ నిజమే అంటారా? ఉండొచ్చండి, బట్ గైడ్ లైన్స్ ఫాలో అయితే అంత ప్రెగ్నెన్సీ రాదు. యూజువల్గా గైడ్ లైన్స్ ఫాలో అయ్యే చేస్తాం, బట్ వీ డోంట్ నో. సో ఫీటల్ రిడక్షన్ అని చెప్పాను కదండి, యూజువల్గా థర్డ్ బేబీని ఏం చేస్తామంటే, ఇప్పుడు 3 బేబీస్ ఉంటాయి. లైక్ ఒక బేబీ ఏదైనా చిన్నగా కొంచెం మనకి ఏదైనా లోపం అనిపించింది, లేదు ఏదైనా సరే అంత బాగా 3 ఒకలాగే ఉన్నారు అంటే ఎర్లీ వీక్స్లోనే కనుక్కున్నాం అనుకోండి, అంటే 7 వారాలు 8 వారాల్లో కనుక్కున్నాం అనుకోండి, జస్ట్ ఒక బేబీకి బ్లడ్ సప్లై అనేది అందుతూ ఉంటుంది కదా, ఒక మెటీరియల్ లాంటిది పంపిస్తామండి. అక్కడ దానిలోకి పంపించి బేబీకి బ్లడ్ సప్లైని కట్ ఆఫ్ చేసేస్తాం. కట్ ఆఫ్ చేస్తే అది గ్రోత్ అవ్వదు. అది గ్రోత్ అవ్వకుండా రెస్ట్ ఆల్ 2 బేబీస్ ప్రాపర్గా గ్రోత్ అవుతాయి. సో ఇంకా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఏంటంటే దే ఆర్ కాల్డ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండి. సో కొంచెం కేర్ఫుల్గా సర్విలెన్స్, ట్విన్స్కి ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ సక్సెస్ఫుల్ అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది, సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఉంటుంది ట్విన్స్లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ సలహాలు సూచనలు మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ లైవ్ ప్రోగ్రామ్. మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.